యువ సామ్రాట్ అక్కినేని వారసుడు నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ ట్వీన్ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. సంక్రాంతి సినిమా అయిపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అటు సినీ ఇండస్ట్రీతోనూ మూవీ లవర్స్ లోను ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీతో చైతు 100 కోట్ల క్లబ్ లోను చేరతారని మూవీ టీమ్ తో పాటు అందరూ ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పాటు అటు పాన్ ఇండియా మార్కెట్ పైన ఈ మూవీ కన్నేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ మూవీపై ఆసక్తి పెంచేస్తుంది. మరి తండేల్ మూవీ చైతును 100 కోట్ల క్లబ్ లో చేరుస్తుందా? ఈ మూవీలో చైతు ఓ మత్స్యకారుడిగా నటిస్తాడు. ఓ మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్తాన్ వరకు చేరుకుంటుందని సమాచారం. కార్తికేయ 2 చిత్రంలో టాలీవుడ్ తో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందిన డైరెక్టర్ చందు మొండేటి 2022లో విడుదలైన కార్తికేయ 2 మూవీ బడ్జెట్ కేవలం 15 కోట్లు. కానీ బాక్స్ ఆఫీస్ లో వద్ద ఈ మూవీ దాదాపు 115 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత చందు చేస్తున్న మూవీ తండేల్ కావడంతో కార్తికేయ 2 మాదిరిగానే ఈ మూవీ కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆతృతంగా ఉన్నారు. నాగ చైతన్య సాయి పల్లవి కలిసి ఇంతకు ముందు లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. ఈ మూవీని శేఖర్ కమల తెరకెక్కించారు. సినిమా యావరేజ్ గా నిలిచిన చైతు సాయి పల్లవి కెమిస్ట్రీ హిట్ అయింది. దీంతో తండేల్ మూవీలో సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ అన్ని భాషల్లో డిజిటల్ లైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ఫ్లిక్స్ సుమారు 40 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే చైతు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఓటీటీ రైట్స్ కంటే ఇది ఎక్కువ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బన్నివాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులకు వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన బుజ్జి తల్లి శివశక్తి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబట్టింది. గతంలో రిలీజ్ అయిన క్లిప్స్ నాగ చైతన్య రగ్గడ్ లుక్ లో కనిపించగా సాయి పల్లవి తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతు దద్దరైటుకో ఈ పాల యాట చెప్పేదే లేదు ఇక రాజమల్లా జాతరే అంటూ చెప్పే డైలాగు అభిమానులను విపరీతంగా నచ్చుతాయి. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డు బద్దలు కొడుతుందో చూడాలి.